హాయ్ అండి. ఈరోజు ములక్కాయ టమాటా కూర అండి. ములక్కాయలు ఒక 2, 3, ఒక 5, 6 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త కొబ్బరి, 2 స్పూన్లు కొబ్బరి, కాస్త ఉప్పు, కారం, పసుపు. ఇట్లా ముందుగా అన్నీ కోసి పెట్టుకోవాలండి మంచిగా చిన్న చిన్నగా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2, 3 స్పూన్ల ఆయిల్. ఉల్లిపాయలు బాగా వేగాలి ఫస్ట్. ఇప్పుడు ఒక స్పూన్ పంచదార, సాల్ట్ అండి. ఒక స్పూన్ వేసుకోండి, స్పూన్ కానీ స్పూనున్నర. కొంచెం అల్లం ముక్క అండి, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఇక్కడే నూరుకున్నదండి, ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్, ఒక ఆనియన్, ఒక స్పూన్ పసుపు, ఇలా కలుపుకుంటా ఉండండి మీడియం మంట మీద. ములక్కాయలు నూనెలో వేగి ఉప్పు పట్టడానికి ములక్కాయలు వేయాలి. ఇట్లా తొక్కలు తీసుకొని ఉంచుకోండి ఉంచేటప్పుడు. కంపల్సరీ అని ఏం కాదు, తీసుకుంటే మంచిగా ఉండిద్ది, మంచిగా ఉడికిద్ది అది అంతే. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి. సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టండి, ములక్కాయ మగ్గాలి కాబట్టి. 5 నిమిషాలు కొంచెం కలుపుతూ ఉండండి మాడకుండా. కాస్త ఉప్పు పట్టి మగ్గితే చాలు నూనెలో. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా ములక్కాయ కూర అండి, సూపర్ ఉండిద్ది కూర. నేను ఎక్కువగా తింటాను, అంటే ఎక్కువగా ఇష్టపడతాను కూర. ములక్కాయలు అయితే 2, 3 ములక్కాయలు తినేస్తాను, అంత బాగుండేది కూర. అంటే ఇవన్నీ మగ్గాలండి టమాటా. మూత పెట్టి ఉంచుదాం కాసేపు. ఇప్పుడు మూత తీసి చూడండి, ఉడికింది టమాటా. చిన్న కట్ చేసాం కాబట్టి తొక్కలు ఇబ్బంది ఉండదు. పిల్లలు టమాటా తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు అని తిన్నా అంటారు. అందుకే ఇట్లా బాగా చిన్నగా, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి వండేటప్పుడే మనం. కొంచెం కారం అండి, 1 కానీ 2 స్పూన్లు వేసుకోండి, మనకు బంట సరిపోయినంత. ఇప్పుడు కాస్త కొబ్బరి పొడి అండి, కాస్త కలుపుకోండి. అంటే ఎండిది కానీ పచ్చిది కానీ వేసుకోండి, నేను ఎండు కొబ్బరి వేసాను. ఓకేనా? ఇది అన్నంలోకి, చపాతీలోకి బాగుండిద్ది. ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండి. కొంచెం కలుపుకోండి. వేడికి ఊరికినే మగ్గిపోయిద్దండి కొత్తిమీర, అందుకే లాస్ట్ వేయాలి. ఈ
ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది. లేదా అంటే కాస్త చిన్న గ్లాసు వాటర్ పోయండి, చిన్న గ్లాసు అంటే టీ గ్లాసు. ఇట్లా మునిగేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచండి ఇట్లా మీడియం మంట మీద. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ములక్కాయ టమాటా కూర అండి. ఓకేనా. చూడండి, ఉప్పు చూసుకోండి. ములక్కాయని ఇట్లా ఇట్లా గట్టిగా పట్టుకొని చూడండి. కొంచెం అన్నంలో అంత వేయండి ఉప్పు, సరిపోతే లేకపోతే వేయమాకండి. ఓకేనా ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కూర రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము, నూనె పైకి తేలాలి. ఓకేనా ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కూడా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి చపాతీలకు చాలా బాగుంటుంది. ఓకేనా, ములక్కాయ టమాటా కూడా రెడీ. ములక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, కాస్త ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ములక్కాయ టమాటా కూర, హెల్దీ కూడా. ఓకేనా. జీడిపప్పు అండి, లాస్ట్లో వేసుకోండి, మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, సూపర్, చాలా బాగుంటుంది ములక్కాయ టమాటా కర్రీ. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.